హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లెండర్ జార్లో 1 కప్పు వేయించిన శనగపప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు వేరొక బ్లెండర్ జార్లో 3 ఇంచులు అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి, 4-5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ లేత మటన్ కీమా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి నీళ్లు వేయకుండా కాస్త బరకగా పేస్ట్ చేయండి. ఇలా ఉండాలి బ్లెండ్ చేశాక. బ్లెండ్ చేసిన కీమాలో ముందుగా శనగపప్పు పొడి చేసి ఉంచుకున్నాం కదా, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు మిగిలిన పొడిని కూడా వేసి మిక్స్ చేయండి. పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటాయి ఈ కీమా బాల్స్. ఇప్పుడు చేతులకు నూనె రాసుకుంటూ నిమ్మకాయ అంత సైజులో బాల్స్ని చేసుకోండి. ఆపై స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మిర్చి చీలికలు స్ట్రైనర్లో వేసి వేయించి పక్కన పెట్టుకోండి. నూనె వేడెక్కాక మంటని పూర్తిగా తగ్గించి బాల్స్ని వేసేయండి. నూనెలో వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకుండా కాస్త కీమా బాల్స్ని వేగనివ్వాలి. అలా వేగకముందే గరిట పెట్టి తిప్పితే చిదురైపోతాయి. కీమా బాల్స్ లోపలి వరకు మగ్గితే నూనె ఇలా క్లియర్గా అవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి ఎర్రగా వేపుకోండి, మంచి రంగు వస్తాయి. నేను తీసుకున్న లేత కీమాకి 15 నిమిషాల నుండి 20 నిమిషాలు టైం పట్టింది. పూర్తిగా వేగాయి అన్నప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి.
రెండో బ్యాచ్ కూడా అదే విధంగా వేసి వేపుకోండి. ఇప్పుడు ఆఖరి ఘట్టం. స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేయించి పక్కన పెట్టుకున్న కీమా బాల్స్ని వేసి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి చీరికలు, గుప్పెడు కొత్తిమీర, 3 రెబ్బలు కరివేపాకు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఆపై పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.